అందరికీ నమస్తే. నా పేరు నాగదేవ. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేశాను. మొన్న మనం మాట్లాడాము. హైడ్రా గురించి అందరూ ఆలోచిద్దాము అని, కలుద్దామని. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒక స్టోరీ అన్నమాట. అనగనగా ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకు ఉన్నారు. ఆ తండ్రి వాళ్ళ తాతల కాలంలో ఒక ఇంట్లోని ఒక బావి ఉండేది. ఒక 300 గజాల్లో ఒక బావి ఉండేది. కొడుకు ఏం చేశాడు, ఆ బావిని మూయించేసి పెద్ద బిల్డింగు, ఒక 7 అంతస్తుల బిల్డింగు భవనాన్ని నిర్మించాడు. అయితే ఆ తండ్రి దాన్ని చూసి తరువాత, నాకు ఆ బావి కావాలి, నువ్వు ఆ బిల్డింగ్ ఎలా కట్టిస్తావనేసి చుట్టుపక్కల ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరినీ పిలిపించి, నాకు ఆ బావి ఉండేది నా కొడుకు కప్పించేశాడు, మరి ఆ బావిని ఇప్పుడు తీయించాలి, ఏం చేయాలి అనేసి అడిగారు. అడిగితే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, ఏముంది, ఆ బిల్డింగ్ పడగొట్టేసి మళ్ళీ అక్కడ బావి తవ్వించండి అనేసి అన్నారు. ఎందుకంటే ఈయన్ని చూసి ఓర్వలేక, ఈయనకి ఏదో విధంగా మస్కా కొట్టాలి, అన్ని ఊర్లోని ఇచ్చేయాలనేసి అందరి మాట విని బావి కోసం ఆ బిల్డింగ్ పడగొట్టేద్దామని నా ప్రయత్నాలు చేశాడు. మరి ఆ కొడుకు ఏం చేయాలి, ఆ బిల్డింగ్ కూలగొట్టేయాలా? అదే బావిని వేరే చోట తవ్వించకూడదా? బిల్డింగ్ మొత్తం కూలగొట్టాలా? ఇది కథ. అంటే మీకు నేను చెప్పింది అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఈ హైడ్రా అనేది మరి ఈ 9 ఎకరాల్లోని 3 ఎకరాలు కబ్జా చేసు, అమ్మేసు, ఏదో చేసి అందరూ కొనుక్కున్నారు, అమ్ముకున్నారు, ఇప్పుడు నివసిస్తున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతోటి బిల్డింగ్లు కట్టించుకున్నారు. వాటికి ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఆ పన్ను, ఈ పన్ను అని గవర్నమెంట్ అనేక రకాలు ట్యాక్సుల రూపంలో తీసుకుంది. మరి ఈ 3 ఎకరాల్లోని ఉన్న బిల్డింగులన్నీ పడగొట్టేస్తే అందాజుగా ఒక 10,000 కోట్లు, 20,000 కోట్లు ఖర్చు అవుతాయి. మరి ఇదే 10,000, 20,000 కోట్లతోటి ఎక్కడైనా 3 ఎకరాలు, 10 ఎకరాల్లోనూ ఒక చెరువుని తవ్వించవచ్చు కదా. మన కేసీఆర్ గారు 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్ట్ అని కట్టించారు మన తెలంగాణ కోసం. మరి మన హైదరాబాద్ కోసం ఎక్కడైనా సరే చెరువులు తవ్వించలేరా మన రేవంత్ రెడ్డి గారు? దయచేసి మీరంతా ఆలోచించి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఒక బావి కోసం బిల్డింగ్లు అలాగా కూలగొట్టడం కరెక్టా కాదనేది మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ చెరువు కోసమని ఈ బిల్డింగ్లన్నీ కూలగట్టడం ఆలోచించండి. ఈ 3 ఎకరాలు అనేది కాదు, 30 ఎకరాల్లోని ఎక్కడైనా చెరువులు నిర్మించవచ్చు. దానికి ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ వేయమనండి. దయచేసి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. జై హింద్.